मैया की, रामचंद्र प्रभु की, सीता मैया की, रामचंद्र प्रभु की, सीता मैया की, रामचंद्र प्रभु की। అందరికీ నమస్కారం. నేను మీ బాలమురళి కృష్ణ. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ని అయితే ఈ వీడియోలో మనం విజిట్ చేయబోతున్నాము. ఈ కోదండ రామస్వామి టెంపుల్ 17వ శతాబ్దంలో అయితే నిర్మించారు. మనము తాడిపర్తి నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి ఇది అరౌండ్ ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. మాకు ఈ ఆలయ విశేషాలన్నీ కూడా అక్కడ చైర్మన్ గారు అయితే మనకైతే వివరిస్తారు. ఆల్రెడీ నేను 3 or 4 టైమ్స్ అయితే ఈ టెంపుల్ని షూట్ తీయడానికి అయితే వెళ్ళాను. షూట్ అయితే తీయగలిగాను, కానీ మనకు ఇంటర్వ్యూ అనేది దొరకడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో కోదండ రామస్వామి ఆలయం జీర్ణోద్ధరణ జరుగుతుంది. ఆ పనిలో వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు, ఆ కమిటీ మెంబర్స్ కానీ ఆలయ చైర్మన్ గారు కానీ. నేను ఆల్మోస్ట్ షూట్ అనేది ఒక 3 months బ్యాకే నేను షూట్ అయితే కంప్లీట్ చేశాను. ఇంటర్వ్యూసే లేట్ అయ్యాయి, అందుకనే మనం పబ్లిష్ చేయడానికి అయితే చాలా లేట్ అయితే అయింది. ఈరోజు జనవరి 20వ తారీఖు. 2 daysలోనే ఈ వీడియో నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే 22వ తారీఖున అయోధ్య మందిర్ ఉంది కదా, అది ఓపెనింగ్ టయానికి ఈ వీడియో కూడా లాంచ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనమైతే బయలుదేరాము. ఎందుకంటే అయోధ్య రామ మందిర్ టయానికి మన ఊరు రామ మందిర్ కూడా చూపిస్తే బాగుంటుంది, అందరూ చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పబ్లిష్ చేయదలుచుకున్నాను. ఆ రోజున ఈ కోదండ రామస్వామి ఆలయ చరిత్ర 17వ శతాబ్దం నుంచి అయితే ఉంది. అంటే ఆలయానికి రకరకాల చరిత్రలు అయితే ఉన్నాయి. ఆలయాన్ని అక్కడే ఎందుకు నిర్మించారు, వాట్ ఎవర్, ఈ కథనాలన్నీ కూడా ఆలయ చైర్మన్ అయితే మనకు వివరిస్తారు. పెట్రోల్ అయితే సఫిషియెంట్గా అయితే ఉంది, పట్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం విరువుని కూడా రీచ్ అయ్యాము. ఏంట్రా ఈడు చూపించిన రూట్సే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, చూపించవచ్చు. మా ఊరు నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ రూట్ ద్వారానైతే వెళ్ళాలి. లేదు అంటే నెల్లూరు, జొన్నవాడ, నరసింహకొండ ఆ రూట్ వెళ్ళాలి, లేదు పొదలకూరు ఆ రూట్ వెళ్ళాలి. 3 రూట్స్ అయితే ఉంటాయి మా ఊరు నుంచి ఎక్కడి నుంచి అయినా బయటికి వెళ్ళాలి అని అంటే. ఇది సంగం టు బుచ్చి షార్ట్ కట్ రూట్. ఇది చిన్న చిన్న పల్లెల మీద అయితే వెళ్తుంది. అరౌండ్ ఒక 4 to 5 కిలోమీటర్స్ని అయితే మనం తగ్గించవచ్చు మన డెస్టినేషన్ని. అందుకే ఈ రూట్ కొంచెం బాగుండదు, కానీ 4 to 5 కిలోమీటర్స్ అయితే మనం సేవ్ చేయవచ్చు ఈ రూట్లో కానీ వచ్చామనంటే. అయితే కొంచెం ఆహ్లాదంగా ఉంటుందబ్బా ఈ రూట్ అనేది. ఎక్కువగా వ్యవసాయం బాగా జరుగుతుంది. అంటే ఆకు తోటలు కానివ్వండి, పండ్ల తోటలు కానివ్వండి, వరి సాగు కానివ్వండి, ప్రతి ఒక్కటి మంచిగా అయితే ఉంటాయి రోడ్డుకి అటువైపు ఇటువైపు. ఈ రూట్ అనేది డైరెక్ట్గా మళ్ళీ మస్తాన్ బాబు విలేజ్ ఉంది కదా, గాంధీ జనసంఘం, అక్కడ కలుస్తుంది అనమాట ఈ రూట్. డైరెక్ట్ హైవేనే, ముంబై హైవేకి ఇది కనెక్టింగ్ ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎందుకండి ఇది బాంబే హైవే అంటారు. ఎస్కే బాలు ఎక్కేసావు. ఇదో గాంధీ జనసంఘం. గాంధీ జనసంఘం అనగానే మళ్ళీ మస్తాన్ బాబు పేరు అనేది ఇట్లా స్టాంప్ అయిపోయింది నాకు. నిజంగా బతికితే ఆయనలాగా బతకాలప్ప. బతుకంటే అది ఏదో మనం 10 ఎకరాలు సంపాదించామా, పిల్లలకి ఇచ్చామా, వాళ్ళు పాడు చేశారా, లేదు వాళ్ళు ఇంకో 10 ఎకరాలు చేశారా దాన్ని. ఈ సైకిల్లో బతకకుండా అసలు బతికనే దానికి ఒక అర్థం చూపించాడు అబ్బా ఆయన. ఆ జీవితంలో ఒక్కరోజైనా ఆయనలాగా బతకాలబ్బా. ఇదే మళ్ళీ మస్తాన్ బాబు సమాధి. ఒకరోజు దీని మీద కూడా వీడియో చేస్తాను అతి త్వరలో.
ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో కూడా జాయిన్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా సంపాదించాడని. మనీ వైజ్గా కాదండి. ఇకపోతే మన ఛానల్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే ఉంది. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి వస్తాయి రెగ్యులర్గా. ఇంకా అంటే తిరుమల సిరీస్ ఒకటి ఉంది, భైరవకోన టెంపుల్ నుంచి మెయిన్ వీడియో ఒకటి రిలీజ్ చేయాలి మనం. తర్వాత లంబసంగి సిరీస్ అయితే ఉంది, అక్కడ కూడా 4 to 5 వీడియోస్ అయితే మనకు వస్తాయి. తిరుమల సిరీస్ నుంచి కూడా ఒక 4 to 5 వీడియోస్ అయితే వస్తాయి. దీంతో పాటుగా నేను కూడా అయితే ట్రావెల్ చేయాలి. మొత్తం కూడా ఎడిటింగ్ మీద అయితే కూర్చోను, సైమల్టేనియస్గా రెండు కూడా చూసుకోవాలి. అటు ఎడిటింగ్ కంప్లీట్ చేస్తూ ఉండాలి, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి, ఇటుపక్క ట్రావెల్ చేస్తూనే ఉండాలి. 2024 నా మైండ్ సెట్ కూడా మార్చే ఇయర్ అనుకుంటున్నాను ఇది. ప్రతి వీక్ కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేసే విధంగా అయితే నేను రెడీ అవుతున్నాను. చూద్దాం. బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ ఎన్నిసార్లు దాటి ఉంటాను. ఓకేనా? ఐ థింక్ ఇన్ 15 minutesలో వచ్చాము. 12 పర్లేదు, మంచిగానే వచ్చాము. బండి కూడా చాలా బాగుంది అసలు. ఏంటో బండి తేడాగా ఉంది అనుకున్నాను, కానీ భలే కంఫర్ట్ ఉంది అసలు. ఇవాళ ఎలాంటి సౌండ్స్ లేవు, ఎలాంటి నాయిసెస్ లేవు బండిలో. స్మూత్గా వచ్చేసింది ఇక్కడ వరకు. ఇది కోదండ రామస్వామి టెంపుల్కి వెళ్ళే లైన్ ఇది. జీర్ణోద్ధరణ జరుగుతుంది కదా, అంతా కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎంతకీ మీకు టెంపుల్ పిన్ కోడ్ చెప్పలేదు కదా, 524305. ఈ 524305 అనేది నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి టెంపుల్కు రిలేటెడ్ పిన్ కోడ్ ఇది. అంతా కూడా జీర్ణోద్ధరణ జరుగుతుంది కదా, మొత్తం కూడా కప్పేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పలేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే 2వ అతిపెద్ద గాలి గోపురం కలిగిన ఆలయం ఇది. మొత్తం కూడా ఓల్డ్ లుక్ వచ్చేసింది అబ్బా, స్టోన్ వర్క్. तिलैः सूर्यमण्डल पर्यन्तं कृतरासे वर्ष सहस्र वसाने एकैक तिला प्रकर्षण क्रमेण
मैया की रामचंद्र प्रभु की सीता मैया की रामचंद्र प्रभु की सीता मैया की श्री रामचंद्र प्रभु की सीता मैया की श्री रामचंद्र प्रभु की। బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ అయితే ఉన్నాము. ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులు గారు అయితే మనకైతే అందుబాటులో ఉన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఈ ఆలయంతో ఉన్న అనుబంధాన్ని గురించి అయితే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? నా పేరు దొడ్ల మురళీకృష్ణారెడ్డి అండి. మాకు ఇక్కడ ఈ దొడ్ల అన్నారెడ్డి అని మా కుటుంబ వ్యవస్థాపకుడు దొడ్ల అన్నారెడ్డి గారు 1715 సంవత్సరంలో ఇక్కడ వవేర్ గ్రామానికి స్థిరపడ్డారు. వారు చెంగల్పట్టు జిల్లానికి వచ్చారు, తమిళనాడు. అప్పుడు ఆయన ఆర్కాట్ నోకు సంబంధించి ఉన్న వ్యక్తుల ద్వారా ఇప్పుడు రావడం జరిగింది, వవేర్ రావడం జరిగింది. సో ఆయన వచ్చిన వెంటనే ఆయన ఇక్కడ వవేర్ పెద్ద కాపుగా ఆయన ఇక్కడ ఆర్కాట్ నోకు ద్వారా ఆయన నియమింపబడి ఇక్కడ వవేర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయన పరిపాలన కింద వచ్చినాయి. సో అన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అదే దూరు పరగణ అంటే అప్పటి లెక్కలో ఒక రెవెన్యూ డివిజన్ లెక్క కందుకూరు పరగణాలకి ఆయన పరిపాలనాధికారిగా నియమింపబడ్డారు ఆ కాలంలో. తర్వాత క్రమేణా ఆయన ఆ గ్రామం స్థిరపడిన తర్వాత ఈ మనం ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం గ్రామం అంతా కూడా పొలాలుగా అంత ఖాళీ స్థలాలుగా ఉండింది. అక్కడ ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో ఇల్లు కట్టుకొని ఈ గ్రామానికి వారి పూర్వీకులైనటువంటి బుచ్చిరెడ్డి పేరు మీదుగా బుచ్చిరెడ్డిపాలెం అనే గ్రామంగా దీన్ని ఈ గ్రామం నామకరణం చేసి వారి పొలాలను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం అయితే అట్లయితే ఆ మాదిరిగా ఈ గ్రామం అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి మన ప్రస్తుత పరిస్థితికి రావడానికంతా వాళ్ళ ఆరోగ్యంతో చేసినటువంటి కొనాలు అయితేనేమి వారి ఆలోచన విధానం అయితేనేమి దానివల్ల ఈరోజు గ్రామం పూర్తి జరిగింది. తర్వాత వారి మనోడైనటువంటి రామిరెడ్డి ఆయన అపారమైన రామభక్తి పరాయణుడు. ఆయన ఆ రామిరెడ్డి గారికి ఒకరోజు స్వామివారు కళ్ళలో కనిపించి ఈ రకంగా నాకు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో నేను స్థిర నివాసంగా ఉండాలనుకుంటున్నాను కోరినన్ను వాళ్ళు. ఆ రోజుల్లో రామిరెడ్డి గారు ఎంతో శ్రమకి వచ్చి ఇక్కడ పెద్ద దేవస్థానాన్ని నిర్మించారు. ఈ దేవస్థానం ఒక విశిష్టకరం అనుకుంటే ఇది ఒక 100 అడుగుల ఎత్తైనటువంటి గాలిగోపురం, సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినటువంటి గాలిగోపురం అది. తర్వాత ప్రాకారం వెలుపల ఒక 2.5 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి పుష్కరిణి ఉన్నది. ఒక 40 అడుగులు ఎత్తైనటువంటి రథం ఉన్నది ఇక్కడ. ఈ దేవస్థానం అంతా కూడా సుమారుగా ఒక 80% రాతి నిర్మాణం దేవాలయం అంతా కూడా. తర్వాత ఈ దేవస్థానానికి ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలని ఆయనే ఆ కాలంలో దానం ఇవ్వడం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల అయితేనేమి ఏ కారణాల వల్ల అయితేనేమి మనకి ఈరోజు అన్ని వేల ఎకరాల భూములు మనకి లేవు. అవన్నీ కూడా గవర్నమెంట్ పాలన జరిగినాయి. అన్నీ కూడా ఇప్పుడు ఈ దేవస్థానంలో ఆ రోజు వారు నిర్మించిన రోజు నుంచి ఈరోజు కూడా ప్రతి సంవత్సరం అన్ని నిత్యం జరిగే కార్యక్రమంతో పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతాయి. మనకి ఇక్కడ 1780 సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థానం వారు 40 సంవత్సరాల బ్రహ్మోత్సవాన్ని భారీగా చేయాలని తలం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం కూడా జీర్ణోద్ధరణ చేసుకొని
చిన్న చిన్న రిపేర్లు తర్వాత చేసుకొని చేద్దామని ఒక కోరిక కలిగి దీనికి పనులన్నీ ప్రారంభం చేసి ప్రస్తుతం పనులన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం కూడా భక్తుల సహకారంతోనే మేము ఆర్థిక సహకారం చేస్తూ ఉన్నాము. దీనికి భక్తులు ఎవరన్నా విరాళాలు ఇవ్వదలుచుకుంటే వచ్చి దేవస్థానం వారికి సంప్రదించగలరు. అదేవిధంగా భక్తులకి ఒక ప్రధాన విన్నపం, ఈ 2024 మార్చి నెలలో మార్చి 23-27 దాకా స్వామివారి జీర్ణోద్ధరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకుంభాభిషేక ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు భక్తులు కూడా దాతలనే కాకుండా దాతలు కాని వారు కూడా స్వామివారి మీద భక్తిగా భావంతో వచ్చి వాళ్ళు సేవించుకోవాలని నేను పదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ మహాకుంభాభిషేకం అనేది 80లో జరిగింది. 42 సంవత్సరాల తర్వాత మన గ్రామస్తులకి ఇది ఒక గొప్ప అవకాశం భగవంతుడు అందరికి కల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి ఇక్కడ అర్చక స్వామిని ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా నేను అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. ఇంకేంటైతే మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఇంకొంతమంది తెలిసే విధంగా అయితే ప్రయత్నించండి బాబు. ఇలాంటి మంచి కంటెంట్తో మంచి టెంపుల్స్ అయితే మీకు ముందుకు వస్తాను. ఇక ఉన్నా మరి నేను మీ బాలకృష్ణ సైనింగ్ ఆఫ్.